ఈరోజు మనము ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు రేపు 21 రోజు మన కోస్గి పట్టణానికి వచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మన మండలం నుండి అన్ని గ్రామాల ప్రజలు, కార్యకర్తలు మరియు మహిళా సంఘాల వారు కూడా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని ముఖ్యమంత్రి గారికి మనమందరం వినపంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరియు మన కోడంగల్ నియోజకవర్గం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఎంతోమంది పాలకులు పాలించి మనల్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పి కూడా ఏ చిన్న పని కూడా చేయలేదు మన నియోజకవర్గానికి. అందుకు ఈసారి మనము మన నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ఈరోజు మన ప్రాంతానికి ఆయన ముఖ్యమంత్రి అయిన 2 నెలల 10 రోజుల్లోనే దాదాపు 4,000 కోట్లతోటి అభివృద్ధి నిధులను మంజూరు చేయడం జరిగింది. 213 కోట్ల మన బీటీ రోడ్ల నిర్మాణానికి మరియు 200 కోట్ల సీసీ రోడ్లకు, అదేవిధంగా ఈరోజు మన కోడంగల్లో మన మెడికల్ కాలేజీ మరియు నర్సింగ్ కాలేజీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు, మరియు కోస్గి పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల, మరియు మన రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మన కోస్గి పట్టణానికి వచ్చేసింది. కాబట్టి మనమందరం కూడా మన నాయకునికి ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి మనమందరము మన ముఖ్యమంత్రి గారికి వెన్నంటి ఉండాలని చెప్పి మన మండల పార్టీ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉపన్యాసాన్ని తీసుకుంటున్నాం.